Your biggest problem is that as an unbeliever is that you are going to hell. గమనించండి, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, యేసు ప్రభు నా కొరకు రక్తం చిందించాడు అనేటువంటి మాట నువ్వు నమ్మకపోతే, ఒకవేళ అవిశ్వాసగా నువ్వు బ్రతికితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు. దేవునికి స్తోత్రం. But as salvation, God solved that problem once and for all. అది మన జీవితాల్లో ఉండేటువంటి సమస్య ఏంటంటే, ఆ పాతాళంలోనికి వెళ్లకుండా, అగ్నిలోనికి వెళ్లకుండా మనందరం పరలోకం చేరడానికి నా దేవుడు మన సమస్యను ఆయన తొలగించాడు. ఎలాగని అడుగుతారేమో, యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా. హల్లెలూయా. Now you have eternal life. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా మనకి ఏం కలిగిందని అడిగితే నిత్య జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. మనందరూ కూడా నిత్య జీవితంలో ఉన్న దేవునికి స్తోత్రం. That is the greatest blessing that you can ever be given. అది ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఒక గొప్ప బహుమానం ఏంటంటే, యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా మనకి నిత్య జీవితం వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి మన కొరకు యేసు ప్రభు కాకుండా ఎవరైనా చనిపోయారా? యేసు ప్రభు మనకు ప్రాణం పెట్టకుండా ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టిన అడిగితే ఏ ఒక్కరు కూడా మన కొరకు ప్రాణం పెట్టాలి. దేవునికి స్తోత్రం. And God did that by His grace in your faith. ఆయన మనం ఎప్పుడైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నామో ఆయన మనకు కృప చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. God continues to give you His grace. ఆయన ఎల్లకాలము తన కృపను మన మీద కుమ్మరించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తన కృపను ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. And you must continue to receive that by faith and faith alone. మరి ఎప్పుడైతే విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ విశ్వాసులుగా ఎదుగుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండవలసిన వారిపై ఉంటుండగా ఆయన తన కృపను ఇంకొను మన మీద కుమ్మరించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన కృప మన మీద విస్తరింప చేయాలంటే మనం విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు. And because of all that, because of everything God has done and is doing for us, because of everything God has done and is doing for us, దేవుడు అందరి నిమిత్తమే అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా తన కృపను కుమ్మరిస్తా ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయన మన పక్షాన్నే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఓకే సార్. It makes sense. It makes perfect sense that we present ourselves to God. అందు నిమిత్తమై మనల్ని మనము క్రీస్తు కొరకు సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. మీరు అడగచ్చు, అయ్యా సజీవ యాగముగా సమర్పించుకుంటే మాకు ఏమొస్తుందని అడిగితే, నువ్వు సజీవ యాగముగా సమర్పించుకుంటే ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి లేచాడు, ఆయన పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, కృపను విస్తరిస్తూ ఉన్నాడు, కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. అందుచేత సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. Now that word present that is used all the way from chapter 5, chapter 6, chapter 7, chapter 8, and now here, that word is markistami. గమనించండి, ఇప్పుడు ఆ మాట ఆ రోమా పత్రిక 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 12వ అధ్యాయము, ఈ అన్ని అధ్యాయాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. And that word means to present yourself for duty. ఆ వర్డ్ లేదా ఆ మాట అర్థం ఏంటంటే మనల్ని మనము దేవుని కొరకు క్రీస్తు కొరకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. Now when I was much younger, I was in the United States Navy. గమనించండి, సార్ గారు అనగా దానియేల్ సార్ గారు ఆయన యవన కాలంలో ఉంటున్నప్పుడు నావీలో ఉండడానికి ఇష్టపడ్డారంటే. నావీ అంటే తెలుసు కదమ్మా, ఓడల మీద ఉంటారు కదండి లోపల సముద్రంలో. అది చాలా మంది ఎక్కువగా సముద్రం లోపలికి వెళ్తారు, ఓడల మీద ఉంటారు. వాళ్ళు ఎంతగానో ఒక సైనికులుగా పనిచేస్తూ ఉంటారు. నేను ఎప్పుడైతే షిప్ లోపలికి వెళ్ళానో
I would go to the officer of the day. నేను ఆ రోజు మా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఉదయకాలంలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. And I would salute him and I would say my name and I said, presenting myself for duty, sir. వెంటనే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి వెంటనే సెల్యూట్ చేసి, సార్ మై నేమ్ ఇస్ డానియల్, ఐ కమ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేసెస్, నేను పలానా ఊరి నుంచి వచ్చాను, మా చిరునామా ఇది, నా పేరు ఇది, నేను ఇంత ఎక్కుతున్నాను అని ప్రతి విషయమైనటువంటి నా గురించి అన్ని విషయాలు కూడా మా సార్ గారితో అన్ని పంచుకున్నాను. And then they would tell me what my duty would be. ఎప్పుడైతే నన్ను నేను ఆయనకి పరిచయం చేసుకున్నానో వెంటనే మా సార్ గారు ఏం చేశారు తెలుసా, ఆ రోజు నా పని ఏంటో, నేను ఏం చేయాలో, నేను ఏ రీతిగా ఉండాలో, ఆ షిప్ మీద ఏ వర్క్ చేస్తే బాగుంటుందో అన్ని నాకు సంబంధించిన ప్రతి పనిని మా సార్ గారు నాతో చెప్పడం జరిగింది. హల్లెలూయా. And I had no input, I had no suggestion, I had no comment. I would just be expected to do it. వెంటనే ఆయన చెప్పిన పని అంతా కూడా నేను ఎందుకు చేయాలి సార్, నాకేం పని, అసలు నేను ఎందుకు చేయాలి, అసలు నేను ఏం చదువుకున్నాను తెలుసా, నా ఎత్తు ఎంతో తెలుసా, నా అందం ఏంటో తెలుసా అని ఎప్పుడు కూడా ఆయన ఎదురు పలకలేదు, ఆయన చెప్పిందల్లా చేశాను. హల్లెలూయా. And God has given to every one of you a duty. యేసు ప్రభు మన కొరకు కనుక దేవత దేవుడు ప్రతి మనిషికి ఏ పని చేయాలో, ఏమేమి డ్యూటీ చేయాలో ఆ ప్రతి పనిని కూడా మనం ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. Yes, sir. And when you present yourself to Him, ఎప్పుడు నీకు నువ్వుగా ఆయన కొరకు సమర్పించుకున్నావు, ఆయన ఏం చెప్పినా చేయడానికి ఒప్పుకున్నావు, నీ జీవితంలో యేసు ప్రభువుని నమ్మినది మొదలు ఎప్పటి వరకు ప్రభువా నువ్వు చెప్పిందల్లా నేను చేస్తానయ్యా, నేను నీకు సరెండర్ అవుతున్నాను అని ఎప్పుడు అనుకున్నావు, నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు? He will give you everything necessary. Ooh.